దర్శనం చేసుకున్న తర్వాత ఇలానే ఖాళీ ఉంటాను కదా. సో ఈ ఖాళీగా ఉన్న టైంలో నేపాల్, పోఖ్రా, కాఠ్మాండూని ఎక్స్ప్లోర్ చేశాను. ట్రావెలింగ్ అనేది ఏదో తెలియని మత్తు, సోలో ట్రావెలింగ్ అనేది ఇంకా ఎక్కువ మత్తు. ట్రిప్ అనేది ఇట్స్ నాట్ ద డెస్టినేషన్, ఇట్స్ ద పీపుల్ యూ మీట్, ద మెమరీస్ యూ మేక్. మరి వెళ్ళేసి మా డాడీని కలిసి వద్దామా? లెట్స్ గో. ఈ స్టేజ్ లో ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వితౌట్ షూస్ డైరెక్ట్ బేర్ ఫుట్ తోనికి మనము టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. తీసుకున్న అకామిడేషన్ వచ్చేసి ఆ రెడ్ కలర్ బిల్డింగ్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి హార్డ్లీ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ ఏమో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనము ఇటు వెళ్తే పశుపతినాథ్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి వచ్చే జన్మలో పశువులాగా పుట్టారు అంట. బ్రహ్మదేవుడి నుంచి కదలలేని జీవుల వరకు ఎవరు అయితే శివుడిని నమ్ముతారో వాళ్ళని పశువు అంటారు. పతి అంటే ప్రభు, రెండు కలిపితే పశుపతి. ఈ టెంపుల్ వచ్చేసి 400 ADలో కట్టారంట. ఒక నిమిషం భయ్యా, టెంపుల్ మెయిన్ గేట్ కాపే ఐసే జానా? ఠీక్, థ్యాంక్ యూ. ఇండియాలో కాశీ ఎలానో ఇక్కడ ప్రజలకి ఈ ప్లేస్ అలాంటిదే. ఇక్కడ వాళ్ళే కాదు, ఇండియా నుంచి కూడా చాలా మంది వాళ్ళ లాస్ట్ డేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అని చనిపోయాక క్రిమేషన్ ఇక్కడ జరగాలని చెప్పేసి కోరుకుంటారు. ఇండియాలో ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇక్కడ ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్. ఇండియాలో వాటిని గోపురాలు అంటే ఇక్కడ వాటిని పగోడా అంటారు. 2015లో వచ్చిన ఎర్త్క్వేక్ మొత్తం నేపాల్ని డిస్ట్రాయ్ చేస్తే దిస్ టెంపుల్ రిమైన్స్ అన్టచ్డ్. ఈ టెంపుల్ స్టోరీ వచ్చేసి చాలా యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి మనం లోపలికి వెళ్దాం అండ్ కాసేపట్లో ఈ టెంపుల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ టెంపుల్ వచ్చేసి వేదిక్ పీరియడ్లో కట్టారు. టు బీ మోర్ స్పెసిఫిక్, లేట్ బ్రాంజ్ ఏజ్ అండ్ ఎర్లీ ఐరన్ ఏజ్లో కట్టారు అని నేను కాదు, స్కంద పురాణం చెప్తుంది. జస్ట్ ఇమాజిన్, మన వేదాస్ వచ్చేసి 1500 to 900 BCEలో కంపోజ్ చేశారు. ఋగ్వేద వచ్చేసి 1500 to 1200 BCEలో కంపోజ్ చేశారు. మిగతావన్నీ 1200 to 900 BCE మధ్యలో కంపోజ్ చేశారు. కానీ ఈ టెంపుల్ దానికి ముందు నుంచే ఉంది. అంటే తర్వాత ఈ టెంపుల్ని రెనోవేట్ చేశారనుకోండి, అది వేరే సంగతి, కానీ ముందు నుంచి ఉంది. ఈ వీడియోకి డెసర్ట్ ఏంటో తెలుసా? ఈ టెంపుల్ స్టోరీయే. ఇక్కడ ఎలా మొదలైందని చెప్పేసి ఐస్ క్రీమ్ పైన చెర్రీ లాంటిది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు శివుడు పార్వతి జింక రూపంలో భాగవతి నడి ఒడ్డున రూపం తీసుకున్నారు. అది తెలిసిన కొందరు దేవతలు అతనిని కొమ్ముని పట్టుకొని అతని దివ్య రూపాన్ని తిరిగి కొనసాగించమని బలవంతం చేశారు. ఈ క్రమంలో తన కొమ్ము విరిగిపోయింది. ఆ విరిగిన కొమ్ముని లింగంలా పూజించారు. నేపాల్లో ఎర్త్క్వేక్స్ కామన్ కదా, ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ఇయర్స్ పాస్ట్, ఎక్కడో మట్టిలో పాతుకుపోయింది. జస్ట్ లైక్ మన హారప్పన్ సివిలైజేషన్ లాగా. సెంచరీస్ లేటర్ కాఠ్మాండులోని కొందరు పశువులను మేపడానికి కోసం తీసుకెళ్తుండగా అక్కడ కొన్ని ఆవులు ఒక చోట నాగి ఏదో గమనించి మట్టిలోకి పాలు పోయడం తను చూశాడు. ఏంటి ఆవులేంటి వింతగా ఇక్కడ పాలు పోస్తున్నాయని తవ్వి చూడగా అక్కడ మనోడికి ఆ జింక కొమ్ము దొరికింది. బ్యాక్ స్టోరీ అయితే ఇదే, కానీ నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు దాన్ని మాత్రం చూడలేదు. చాలా సీక్రెట్ కదా, ఇక్కడ దాచిపెట్టారు. ఇక్కడ లింగం మనం రెగ్యులర్గా చూసేదానిలాగా కాదు. ఇక్కడ శివుడు 5 ముఖములు కలిగి ఉంటాడు. వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన, సద్యోజత. మీకు నార్మల్గా రీకార్నేషన్ అనే టాపిక్ తెలిసే ఉంటుంది కదా. నాకు ఈ టెంపుల్కి వెళ్ళాక రీకార్నేషన్ అనే టాపిక్ నాకు ఇంకా స్ట్రాంగ్గా ఎక్కువ బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను. టెక్నికల్గా మనకి 2 లైఫ్ స్పాన్స్ ఉంటాయన్నమాట. ఒకటి మన బాడీకి అయితే, ఇంకోటి మన ఆత్మకి. టెంపుల్ లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్. కాకపోతే నా వెనకాలే ఉంది ఇది టెంపుల్ అనమాట. సో అక్కడ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, చాలా సేపటి నుంచి చూస్తున్నారు. వాళ్ళే కాదు, చాలా మంది చేస్తున్నారు. నేను బ్లాగ్ చేసినప్పుడు వాళ్ళు రీల్స్ చేయడం తప్ప. పోరింగ్ థాట్స్, పోర్ POUR థాట్స్, థాట్స్ చెప్పు. क्या बोलते हैं? థాట్స్. టచ్ नहीं, థాట్స్. ఏదో ఒక్కటి చెప్పు. ఓకే, कुछ याद जैसा एक शब्द रहता. हाँ वही. हाँ इंडिया ఇప్పుడే వచ్చేసి సిమ్ తీసుకుంటాను. साइन दोनों हाथ ऐसा करो. फोटो से हो जाएगा. हाँ, स्कैन हो रहा है. क्या डालना है? बस वही ना, बस सीमित चाहिए ना. और नहीं डालना है. नहीं,
डेटा चाहिए और कॉल भी कुछ कॉल चाहिए भी करना है. దీంట్లో వచ్చేసి మొత్తము ప్లాన్స్ ఉన్నాయన్నమాట, రీఛార్జ్ ప్లాన్స్. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, మెయిన్గా డేటా. గైస్ రాత్రి అయితే అయిపోయింది, నాకు రాత్రి పూట ఏమైనా చేయాలనిపిస్తుంది. సో ఏం మాట్లాడుతున్నావురా? కాఠ్మండూలో బెస్టింగ్ నైట్ టైం చేసేది ఏంటిదంటే తామెల్కి పోవడమే అనమాట. ఇక్కడ ఇన్డ్రైవ్ అని చెప్పి ఒక యాప్ ఉంది, ఇది మన ర్యాపిడో లాగా అనమాట. సో నేను రైడ్ అయితే బుక్ చేసుకున్నాను, నాకు అప్రాక్సిమేట్లీ 110 నేపాలీ రూపీస్ పడింది. కాల్ చేస్తున్నాడు మనవాడు. హలో భయ్యా, నాకు ఈ బైక్ రైడ్ చేస్తుంటే సేమ్ హైదరాబాద్ లో మన గల్లీలో తిరుగుతాయి చూడు, సేమ్ అట్లానే అనిపిస్తుంది అనమాట. గైస్ నేనైతే తామిల్ మార్కెట్ కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూస్తుంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మనం ఏ డాన్స్ బార్ కి ఆర్ ఏ పబ్ కి అయితే వెళ్ళట్లేదు, మనం జస్ట్ స్ట్రీట్ పైన వాక్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఎనీథింగ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని లోపలికి వెళ్తాను, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను, ఒకళ్ళు తీయమంటే తీస్తాను. ఈ షాప్ ఓనర్తో అట్లీస్ట్ ఒక 15 minutes మాట్లాడినాక అర్థమైంది ఆడియో రికార్డ్ అవ్వలేదు. షాప్లోకి రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఈ కార్పెట్స్ అనమాట. ఇదేంటి ఇక్కడ గ్లాస్ ఉందా? గ్లాస్ ఇది. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ హ్యాండ్ మేడ్. కొన్నేమో రాళ్ళతో చేశారు, కొన్నేమో వుడ్తో చేశారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇతనే అనమాట ఈ షాప్ ఓనర్ వచ్చేసి. ఇతన్ని అడిగాను అనమాట ఈ కార్పెట్ ప్రైస్ ఎంత అని. ఈ సైడ్ 4 lakhs అనగానే నేను ఘోరంగా షాక్ అయిపోయినా. దాని తర్వాత చెప్పిండు నేపాలీ కరెన్సీ. ఎంత నేపాలీ కరెన్సీ అయితే ఏంటి, 2.5 లక్షలు పెట్టేంత లగ్జరీ లేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ ఓనర్ వచ్చేసి ఎంత ఫ్రెండ్లీ ఉన్నాడు. నాకు మొత్తం షాప్ మొత్తం తిప్పి మరీ చూపించాడు. అండ్ ఈ బాక్సెస్ ఉన్నాయా, దీంట్లో ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ కూడా ఉందని చెప్పేసి అన్నాడు. దీంట్లో మనం చిన్న కీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా దాచిపెట్టుకోవచ్చు. బిజినెస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్. మన దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయని కాదు, కస్టమర్స్ మన షాప్కి వస్తే మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, వాళ్ళు ఎంత కంఫర్ట్గా ఫీల్ చేస్తాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ షాప్ ఓనర్ వచ్చేసి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. నేను ఏం వస్తువు కొనుక్కున్నా కానీ షాప్ మొత్తం తిప్పి మరీ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదీ చూపించాడు నాకు. అండ్ ఈ ఏనుగులు వచ్చేసి రాళ్ళతో తయారు చేసిన అనమాట. ముట్టుకున్నప్పుడు అర్థమైంది అది రాళ్ళతో చెప్పేసి. అండ్ చేతిలో పట్టుకున్న తర్వాత చాలా బరువు అనిపించింది. బట్ స్టిల్ ఒక రాయిని ఇలా ఎలా చేశారో నాకైతే తెలియదు, కానీ చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టాక్ భయ్యకి గుడ్ బై చెప్పేసి నెక్స్ట్ షాప్కి బయలుదేరా. ఈ షాప్లో కూడా నేను చాలా ఎక్కువసేపు ఉన్నాను, అన్ని వస్తువులు చూశాను, కానీ అన్నీ పెట్టలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. యాక్చువల్గా రోడ్ పైన వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ స్టాచ్యూ నన్ను అట్రాక్ట్ చేసి లోపల లాగిందనమాట. దిస్ వన్ टी है, लेमन फ्लेवर है, सिल्वर टिप्स, गोल्डन टिप्स, मसाला टी, पर्ल ग्रीन ये सब नेपाली है. ये जैस्मिन चाइनीज है. चाइनीज, ये वाला चाइनीज जैस्मिन. ये सेंचा ग्रीन टी, ओलोंग टी ये सब नेपाली है. नेपाली. ये तो इंडिया से आ रहे हैं दार्जिलिंग. ఓకే, వీటిని స్మెల్ చేస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది నాకు ఎందుకో. भाई इसका प्राइस कितना होगा? 300 में बेच रहा हूँ. 300 नेपाली. అందులో ఉన్న బట్టల షాప్కి వచ్చాను. అంటే నేను అన్ని సేమ్ షాప్స్కి వెళ్ళాలని చెప్పేసి అనుకోవట్లేదు, డిఫరెంట్ షాప్స్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి స్కీయింగ్ ఉందన్నమాట. మోస్ట్లీ ఇక్కడ స్కీయింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి అన్నీ స్కీయింగ్ కోసం అన్నట్టు షూస్ ఉన్నాయి. 9,500. भाई ये 3,500 इसका प्राइस है क्या? 3,500 नेपाल. నేను క్యాబ్ కొందాం అనుకున్నా కానీ 3,500 అనేసరికి నా బడ్జెట్ అంతా లేదనమాట. అది యూజువల్ ట్రెక్ చేసేటప్పుడు మనకి వాళ్ళకి కావాలి కదా. అంత ఎట్లుంది షూస్ చూడండి. బిగ్ షో ఖాళీ,
వాళ్ళు వేసుకుంటారు అనమాట అట్లాంటి షూస్. నార్మల్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇట్లాంటి క్లోత్స్ ఉంటాయి కదా, సో ఇవి వాళ్ళకి ఫ్యాషనబుల్. మ్యాటర్ ఏంటిదంటే నా మైక్లో ఛార్జ్ అయిపోయింది. సో అది తెలియక పిక్చర్లాగా ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి రికార్డ్ చేశాను అండ్ చాలా మందితో మాట్లాడాను. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అంటే ఏంటి తెలుసు కదా, పార్టీ నైట్. అందుకోసమే అక్కడ పోలీసు వాళ్ళు కాపుకొని కూర్చున్నారు అనమాట. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కూడా రాగలేదు మహారాష్ట్రలో. That's it for the video, guys. Thank you so much for watching. Bye bye. See you next time.